ఏమిటి చెల్లమ్మా, నీలో నువ్వే ఏవో ఊహలో తెలిపోతున్నావు. అన్నయ్య, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి చెప్పు చెల్లమ్మా. రాముని ప్రేమిస్తున్నట్టు చెప్పడానికి నాకు బోల్డ్ అంత సిగ్గేస్తుందన్నయ్య. పోనీ సిగ్గు లేకుండా నేను చెప్పిరానా? అక్కర్లేదు. దీన్ని చూస్తే నా మనసు ఏమిటో రాముకి అర్థం అవుతుంది. దీన్ని రాముకి ఇచ్చిరావా? ఓహో, మేఘ సందేశం లాగా కేకు సందేశం అన్నమాట. సందేహం లేకుండా ఇచ్చొస్తాను. దారిలో ఎవరైనా అడ్డు వస్తే ప్రాణం తీస్తా, లేకుంటే ప్రాణం ఇస్తా. వస్తా. కళ్ళజోడు తీస్తే కంగు తింటాననుకుంటున్నావా? మర్యాద గాటులే. ఏడ్చావులే, ఆ కేక్ కావాలంటే వేరే కేక్ కొనుక్కో, నేను డబ్బులు ఇస్తాను. ఈ కేక్ వాడికి చేర్చి నా కొంపకే బాంబు పెడదాం అనుకున్నావా? కేకటి ఆగో, పట్టుకో. ఈ రోజు మాతృదేవత సూక్తి. కర్తవ్య నిర్వహణ కోసం కన్న తండ్రినైనా ఎదిరించు. విన్నావుగా అమ్మ మాట? అమ్మ మాట కోసం ప్రాణాలైనా ఇస్తాను. అలాగే, నేను ఇక్కడే చంపేస్తాను. నువ్వు పైలోకంలోకి వెళ్ళి మీ అమ్మతో కలిసి ఈ పుస్తకాన్ని అచ్చేసే పథకం గురించి ఇద్దరు డిస్కస్ చేసుకోండి. యూ రాస్కెల్ డాడీ, అమ్మని అంత మాట అంటావా? దమ్ముంటే బరిలోకి దిగు. కన్న తండ్రిని కూడా చూడకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పచ్చడి చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పుత్రుడివని కూడా చూడకుండా పుచ్చ లేపేస్తాను. దా శబాష్, ఎన్నాళ్ళకి సింహం సింహంతో కలబడుతోంది. రాజనక మన అట్ట కొట్టేవరా? అడగకుండానే వరమిచ్చాడంటే మా దేవుడు. బావ రసికుడే, చూపు చూడు, శృంగార పురుషుడు. అబ్బాయి బావ తంతే బూర్లు బుట్టలో పడినట్టు పడ్డాడు. కొంచెం చాటుంటే పోనీ అబ్బాయి. నువ్వా? నేనే, వీరపాండ్య కట్ట బొమ్మన్. ఏమిటిలా ఉన్నావు? దారిలో ఆఫ్రికా టెర్రరిస్ట్ ఒకడు అడ్డం పడితే చీల్చి చెన్నాడు మరీ వచ్చాను. సరే సర్లే, విషయం ఏంటో చెప్పు. ఈ కేక్ మీకు ఇవ్వమని మా చెల్లాయి పంపించింది. చాలులే, నేను ఇక్కడికి వచ్చింది కేకులు బిస్కెట్లు తినడానికి కాదు. ప్లీజ్ కాదనకండి. సిస్టర్ సెంటిమెంట్ నిలబెట్టండి. మరో జన్మంటూ ఉంటే మీకు సిస్టర్ గా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను. వస్తాను. థ్యాంక్ యూ. అన్నయ్య, ఏమైంది? కేక్ ఇచ్చావా? నువ్వు చెప్పాక ఇచ్చిరాకుండా ఉంటానా చెల్లెమ్మ? మధ్యలో మా నాన్న కేక్ లాక్కుని తినడానికి చాలా ట్రై చేశాడు. నాన్నని కూడా చూడకుండా సగం చంపేసి వచ్చాను. మిగతా సగం తర్వాత చంపొచ్చాను, వదిలేసి వచ్చాను. అది సరే, రాము కేక్ తీసుకుని ఏమన్నాడు? ముందు వద్దన్నాడు చెల్లెమ్మ, తర్వాత నీ పేరు చూశాడు, అంతే. ఫ్లాట్. ఎవరది? చిచ్చి, శత్రుత్వం ఉంటే చేయి చేయి కలిపి బలాబలాలు తేల్చుకోవాలి కానీ కరెంటు కనెక్షన్ ఇచ్చి తల కురివి పెట్టాల్సిన కన్న కొడుకునే చంపాలి ప్రయత్నిస్తావా? ఛీ! ఆగరా, చంపాలనుకుని నిన్ను కాదురా వెధవా. ఓహో, నిన్ను నువ్వే చంపుకోవడమా? యు మీన్ సూసైడ్? కాదురా, ఆ మల్లీశ్వరిని చంపడానికి బాత్రూమ్ లో టవల్ తీసుకోవడానికి బారు మీద చెయ్యి పెడుతుంది, కరెంట్ షాక్ కొట్టి హరియమంటుంది. ఆ రోజు అందరితో తిట్లు తిని కూతురి భవిష్యత్తు అంటూ పెళ్ళాపావు. ఈ రోజు చంపాలని చూస్తున్నావు. అసలు నేను అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదు. పెళ్ళాపింది దానికోసం కాదురా, నా కోసం. దాని పెళ్ళైతే ఆస్తి మనం దక్కించుకోవాలంటే దాన్ని, దాని మొగుణ్ణి, బిడ్డ పుడితే వాణ్ణి, ముగ్గురిని చంపాలి.
మర్డర్ల సంఖ్య తగ్గించుకోవడం కోసం నేనే పిల్లాపించేశా. ఆస్తి కోసం మర్డర్లా? మరి మా అన్నగాడు పోతూ పోతూ ఒరే తమ్ముడు ఈ ₹1 ఉంచుకో అన్నాడా? లేదే. ఓ 10 లక్షలు ఇచ్చి సెటిల్ ఎవరా అన్నాడా? లేదే. కనీసం 1 లక్ష ఇచ్చి సర్దుకోరా అన్నాడా? లేదే. మరి నేనేమన్నా ఎర్రి పప్పనా? అందుకే సైలెంట్ గా దీన్ని లేపేసావనుకో ఆస్తి మొత్తం మందైపోద్ది. చేతులు గొక్కుంటున్నావా జనక? దరువు కార్యక్రమాలు ఉంటాయేమో, ప్రయత్నాన్ని పునఃపరిశీలించు. ఏమీ పరిశీలించక్కర్లేదు. ఈసారి ప్లాన్ చాలా పకడ్బందీగా వేచాను. రాంగ్ నెంబర్ తగిలే అవకాశమే లేదు. నాకున్న తలని పిల్ల నువ్వే. నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే చాలు. నేను సైలెంట్ గానే ఉంటాను, కానీ దాని మీద నీ వేలి ముద్రలు పడ్డాయేమో, పోలీసులకు పట్టుబడితే వాళ్ళ దొరువెలా ఉంటుందో ఊహించుకో. కరెక్ట్ గా గుర్తు చేసావురా, ఆ సంగతే మర్చిపోయాను. కరెంట్ షాక్ కొట్టిందిరా. ఆ కర్ర బట్టి ఈ చెయ్యి మీద కొట్టరా కొడక. ఒక్క నిమిషం ఉండు జనక. చేతి పది, సూక్తి. అన్నం పెట్టిన చేతిని దండించకము. తొందర కొట్టరా. చేతి మీద తప్పితే ఎక్కడ పడితే అక్కడ పిచ్చకుట్టడు కొడతాను. ఆలస్యం చేసావంటే డైరెక్ట్ గా పాడి కట్టాల్సిందేరా. తొందరగా చేతి మీద కొట్టరా. కుదరదు నాన్న. కొట్టు మీద కొడతా. కొట్టు మీద కొడతా. భుజం మీద కొడతా. ఏమైంది బాబాయ్? అదే అది వర్షం కురిసింది కదమ్మా. వాచ్మెన్ ఎక్కడన్నా కరెంట్ లూజ్ కనెక్షన్స్ ఉందేమో చూడమంటాను. నీకు అదో చూద్దామని వచ్చా. అబ్బా, కళ్ళల్లో పెట్టుకుని చూసే మీరుండగా నాకేం జరుగుతుంది బాబాయ్? మరే పాపం పిచ్చి పిల్ల. పిచ్చి పిల్ల ఎరా కన్న తండ్రిని కూడా చూడకుండా చావు బతుకుల్లో ఉంటే నిశ్చయం చెట్టు కొడతావా? కన్న తండ్రి ఏంటి? నువ్వు చేసిన పాడు పనికి నీ కన్న తండ్రి బతుకున్న పిచ్చ కొట్టుడు కొట్టుండేవాడి.